కాళిదాసు, కరెంటు చిత్రాల ద్వారా అక్కినేని కుటుంబం నుంచి వెండితెరకు పరిచయమైన నటుడు సుశాంత్. తొలి 2 చిత్రాల్లో నటుడిగా పర్వాలేదనిపించుకున్నా కమర్షియల్ హిట్ మాత్రం దొరకలేదు. ముచ్చటగా 3వసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుని హీరోగా తెలుగు చిత్రసీమలో సెటిల్ అయిపోదామని అడ్డా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. లవ్లీ ఫెమ్ సాన్వి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ద్వారా జిఎస్ కార్తీక్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. మరి అడ్డా ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో చూద్దాం. అభి అంటే సుశాంత్ హైదరాబాద్ లోని రిజిస్టర్ ఆఫీస్ బయట సెటిల్మెంట్స్ చేస్తూ ఉంటాడు. రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకోవడానికి వచ్చే ప్రేమ జంటలను విడగొట్టడం అతని పని. తన అక్క సుహాసిని ప్రేమ కారణంగా ఎక్కడ తన బావ దేవ్గిల్ ఆమెను చంపుతాడోనన్న భయంతో తన అక్క ప్రేమను చెడగొట్టే పనిని హీరోకి అప్పచెబుతుంది ప్రియా అంటే సాన్వి. వాళ్ళిద్దరి ప్రేమను చెడగొట్టే సమయంలో వీళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. అభి ప్రియాల ప్రేమ విషయం తెలుసుకున్న ప్రియా తండ్రి పటేల్ అంటే నాగినీడు తన కూతుర్ని వదిలేమని అభికి 10 లక్షలిస్తాడు. తనను వదిలేయడానికి తన తండ్రి దగ్గర అభి డబ్బు తీసుకున్నాడన్న విషయం తెలుసుకున్న ప్రియా అభిని ద్వేషించడం ప్రారంభిస్తుంది. అసలు అభి ప్రేమ జంటల్ని విడగొట్టడమే పనిగా ఎందుకు పెట్టుకున్నాడు? ప్రియా తండ్రి దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నాడు? చివరికి ప్రియా అభి కలిసారా లేదా అనేది చిత్ర కథాంశం. అభి పాత్రలో సుశాంత్ డాన్స్, ఫైట్స్ పరంగా పర్వాలేదనిపించుకున్నా డైలాగ్ డెలివరీ పరంగా ఇంకా ఇంప్రూవ్ కావాల్సి ఉంది. క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ లో అతడి ఉచ్చారణ ఇబ్బందికరంగా ఉంది. సాన్వి ఈ చిత్రంలో అందంతో పాటు నటనతోనూ ఆకట్టుకుంది. సుహాసిని, అవసరాల శ్రీనివాస్, నాగినీడు తమ తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. అనూప్ సంగీతం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్. సాంగ్స్ తో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. శ్రీనాగ్ కోర్ప్ నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. శ్వేత భరద్వాజ్ ఐటమ్ సాంగ్ మాస్ ఆడియన్స్ ను అలరిస్తోంది. అసలు తన సినిమా ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అతనికి క్లారిటీ లేకపోవడం వల్ల సినిమాలో ఎక్కడా క్లారిటీ లేకుండా ఎంటర్టైన్మెంట్ కోసం చొప్పించిన సన్నివేశాల కారణంగా సినిమా మొత్తం అతుకుల బొంతలా తయారైంది. ధన్రాజ్, వేణులు మంచి నటులే అయినప్పటికీ వారి చేత దర్శకుడు చేయించిన సన్నివేశాలు కొంచెం వెగటుగా ఉన్నాయి. క్లైమాక్స్ సీన్లో హీరో క్యారెక్టరైజేషన్ ను జస్టిఫికేషన్ చేయడం కోసం తెరకెక్కించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ హాస్యాస్పదంగా ఉన్నాయి. సినిమా మొత్తం చాలా పేలవంగా ఉండడం వల్ల సదరు ప్రేక్షకుడు ఏదో 2-3 సీన్స్ మినహా ఎంజాయ్ చేయలేడు. మొత్తానికి ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేని చిత్రమే అడ్డా. రాజశ్రీ తెలుగు ఇస్తున్న రేటింగ్స్ 2 స్టార్స్. రాజశ్రీ తెలుగు నుండి ఈ రివ్యూ అందిస్తున్నది ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.